ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. యోగా. అసలు యోగా అంటే ఏంటి? యోచించి గమ్యాన్ని చేరుకోవడమే యోగం. ఈ యొక్క మనకు పతంజలి మహర్షి మానవ జీవితానికి ఎన్ని కర్మలు ఉన్నాయని అన్వేషించి అస్ట్రాలజీ ప్రకారంగా పరమశివుని గురించి తపస్సు చేస్తే ఆయన యోగా సబ్జెక్ట్ని అందజేశారు. ఇది ఒక తంత్రక్రియ. యోగం అనేదే తంత్రం. ముందు పూజ చేసుకుని దేవునికి సాత్వికోపాసనతో తర్వాత యోగా స్టార్ట్ చేసుకోవాలి. సపోజ్ మీకు మలబద్ధకము, పైల్స్, ఇక పిస్టులా ఉన్నాయి, పెద్ద క్యాన్సర్లు, పెద్ద ఎంత ఎదవకపోవడం, పాడవడం అని ఆపరేషన్లు చేస్తారు. అది ఎంతో ఖర్చు, ఎంతో శారీరక శ్రమ, ఎంతో పాయిజన్ అండ్ మెడిసిన్స్. మరి ఏం చేయాలి? తంత్రం. ఇప్పుడున్న ఈ సైన్స్ కూడా బలాదూరుతుంది. ముందు రోజు 2 నిమ్మకాయలు పిండుకొని ఒక లీటర్ గోరువెచ్చని నీళ్ళల్లో 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని తాగగలిగితే ఫ్రీ మోషన్ విత్ 1 అవర్, హాఫ్ అన్ అవర్లో మీకు 4 టైమ్స్ అవుద్ది. స్టమక్ అంతా క్లీన్. దీని మూలకంగా బీపీ పెరుగుతుందేమని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఒట్టి సాల్ట్ తాగితే బీపీ ఖచ్చితంగా పెరుగుద్ది. ఒట్టి లెమన్ తిన్నారంటే, ఒక బండ మీద లెమన్ చుక్క పడితే ఆ బండంతా తెల్లగా అయిపోద్ది. అంత పవర్ఫుల్ నిమ్మకాయను ఒట్టి పేగులకు పట్టిస్తే ఎలా అవుతుంది? అల్సర్స్ వస్తాయి, పేగుల క్యాన్సర్ వస్తుంది, పిస్టులా వస్తుంది, మలబద్ధకం పోవడమేమో కానీ వచ్చుద్ది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇది యోగంలో మనకు వేదాలలో ఉన్నటువంటి ఒక నిగూఢమైనటువంటి సబ్జెక్ట్. అధర్వణ వేదంలో యోగా, జ్యోతిష్యం ఇవన్నీ ఉన్నాయి. తంత్ర విద్యలు అవన్నీ అక్కడికే వస్తాయి. సో ఇది కూడా గమనించండి. మనకు బ్రహ్మాస్త్రం, త్రిశూలు, కాళి, మన వెపన్స్, ఇండియన్ వెపన్స్ అన్నిటికి కూడాను ఈ నేమ్సే ఉంటాయి. సో ఈ యోగంలో మనం ఏ విధంగా చేసుకున్నట్లయితే దీని ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ చేసుకోవచ్చు. అదంతా బాగానే ఉంది. అసలు ఈ మానవ వ్యవస్థ ఎలా జరిగింది? స్త్రీ పురుషుల కలయికలో ఆ యొక్క వీర్యకణం అండంలోకి ప్రవేశించగానే ఆ కణం యొక్క తల భాగమే మన స్కల్, బేబీ స్కల్. అక్కడి నుంచి బాడీ తయారవుతూ 6 మంత్స్కి అంతా ఒక లెవెల్కి వచ్చి ప్రాణం ప్రవేశించి 9th మంత్న డెలివరీ జరుగుతుంది. అయ్యా, ఈ సైన్స్ అంతా ఎందుకు అంటారా? ఈ సైన్స్, ఇది గొప్ప సైన్స్. నవవిధ ధాతువులు. ధాతువు అంటే ఏంటి? ఒక సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, స్కిన్, స్కెల్టన్ సిస్టము, మస్కులరీ సిస్టము, డైజెషన్ సిస్టము, ఇవన్నీ ఈ సిస్టమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క చక్రం దగ్గర రిలీజ్ అయ్యి ఆ కణాలతో ఫామ్ అవుతుంది బేబీగా ఉన్నప్పుడే, పొట్టలోనే, తల్లి పొట్టలోనే. ఇప్పుడు 2 వెన్నుపూసల మధ్య నుంచి ఇటు నాడులు వెళ్తాయి, అనాహత చక్రం ఇటు వెళ్తాయి. ఇక్కడేమవుతుంది? లంగ్స్కి సంబంధించినటువంటి వ్యవస్థ, హార్ట్కి సంబంధించినటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది పిండంగా ఉన్నప్పుడే. ఈ సిస్టమ్స్ అన్నిటిని క్లియర్ ఎట్లా చేసుకోవాలి, హెల్తీగా ఎలా ఉండాలి, ఈ నవవిధ ధాతువులను ఎలా మనం చక్కగా పనిచేయించుకోవాలంటే షట్క్రియలు. ఈ లెమన్ థెరపీ ఒకటి, అలాగే వాటర్ తాగేసి వామిటింగ్ చేసుకోవటం, వామన్ అవుతాయి, వస్త్రాలు అవుతాయి, జలదవుతూ ఉన్నాయి. ఇలా చేసుకుంటే శంఖ ప్రక్షాళనతో వేడి నీళ్ళు, నిమ్మ, ఉప్పు నీళ్ళు తాగడం శంఖ ప్రక్షాళన క్రియ. పెద్ద పేగులు క్లియర్ అవుతాయి. నీళ్ళు తాగి వామిటింగ్ చేసుకుంటే చిన్న పేగులు క్లియర్ అవుతాయి. అలాగే నెక్స్ట్ ఇంకా సిస్టమ్స్ ఉన్నాయి. కళ్ళను క్లీన్ చేసుకోవటం, ఐ ఎక్సర్సైజ్, త్రాటకం, కళ్ళు శుభ్రంగా ఉండడం కోసం, నీట్గా ఉండడం కోసం. నెక్స్ట్ వచ్చేసి స్కిన్. దీనికి ఎప్పుడు మనం ఆహారం మంచిగా అందించాలి, ఆయిల్ పట్టించడం, ఇవన్నీ చేసుకోవాలి. ఈ సిస్టమ్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఈ సిస్టమ్స్ అన్నీ కంట్రోల్ కావాలంటే ఏం చేసుకోవాలి? ఇవన్నీ బాగుండాలంటే మనం ఏం ఆచరించాలి? చక్కగా బ్రీతింగ్ థెరపీ చేసుకోవాలి. అలాగే మనకు 11 రకాలు, 12 రకాలు, 10 రకాలు
ఈ యొక్క ప్రాణాయామాస్ వెలుగులోకి వచ్చాయి. కానీ 72 రకాల ప్రాణాయామాస్ ఉన్నాయి. ఘేరండ సంహిత అనే ఓల్డ్ టెస్ట్ నేను ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున టాటా ప్రాజెక్ట్స్లో ఎగ్జామినర్గా పనిచేశాను. అప్పుడు ఈ సిలబస్ అంతా మాకు టచ్లో ఉంది. సో ఘేరండ సంహిత చాలా పురాతనమైన సబ్జెక్ట్ అది. దాంట్లో ముద్రలు అని ఇచ్చాడు, బంధాస్ అని ఇచ్చాడు. ఈ యొక్క హఠయోగ ప్రదీపిక వీటిల్లో ప్రాణాయామాలతో కూడుకున్నటువంటి ముద్రలు ఘేరండ సంహిత. శీత్కారి ప్రాణాయామాలు ఏంటి? అనులోమ విలోమ, అలాగే భ్రష్టికా ప్రాణాయామ, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఉజ్జవి ప్రాణాయామ, నెక్స్ట్ వచ్చేసి చంద్రనాడి, సూర్యనాడి, ప్లావని క్రియ అవుతుంది. అగ్నిసార ప్రాణాయామ, ఈ అగ్నిసార ప్రాణాయామే ప్లావనిలాగా పనిచేస్తుంది, నౌలిలాగా పనిచేస్తుంది. ప్రాణాయామ అగ్ని యొక్క ఈ యొక్క మనకు ఇందులోకి వచ్చేస్తుంది. నౌలి క్రియ మాత్రం క్రియాస్ లేక వస్తుంది. అగ్నిసారకి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఆ యొక్క నౌలి ఇస్తుంది, నౌలి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ అగ్నిసార ప్రాణాయామం ఇస్తుంది. అలాగే మనం ఇన్ని రోజుల నుంచి చేస్తున్నటువంటి ప్రాణాయామాస్లో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి మెదడుకు మీరు గమనించండి, అన్ని ఆర్గాన్స్కి సప్లై కావాల్సింది ఆక్సిజన్ ఒక ముక్కు ద్వారా ఇవ్వాలి, శ్వాస ద్వారా ఇవ్వాలి. కానీ తలకు తక్కువగా వెళ్తుంది. మనకున్నటువంటి ఈ వ్యాపకాలు, ఈ కష్టకాలాలలో మనం చేసే హార్డ్ వర్క్, ఫాస్ట్నెస్ వర్క్కి ముక్కు దాకా వెళ్ళి మాత్రమే వస్తుంది ఆక్సిజన్. అందుకని ఇప్పుడు ఏ యుగంలో లేనంత వీక్గా ఈ యుగంలో ఉన్నాం మనం. దీనికి ఏంటి మనం చేయాల్సింది? స్కల్కు బ్రీతింగ్ పంపించాలంటే ఎంత కష్టం. నార్మల్గా వెళ్ళదు, బాడీలోకి వెళ్తుంది. ఇక్కడ బాడీలోనే 30% ఉంటుంది లంగ్స్లో, ఇంకా మొత్తం స్కల్కి వెళ్ళడానికి చాలా తక్కువ ఉంటుంది. దాంతో డిప్రెషన్, ఆలోచనలు సరిగా లేకపోవడం ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు మనం ఒక ప్రాణాయామం తీసుకున్నట్లయితే కపాలభ్రష్టిక. ఇది కపాలభ్రష్టిక అనేది మనకు చక్కగాను ఈ యొక్క మెదడుకు ఆక్సిజన్ వెళ్తుంది. పెద్ద మెదడు కావచ్చు, చిన్న మెదడు కావచ్చు, పిట్యూటరీ గ్లాండ్ కావచ్చు, ఈ గ్లాండ్స్, ఇక్కడ ఉన్న గ్లాండ్స్, మేజర్ గ్లాండ్స్ అని కూడా యాక్టివేట్ అవ్వడానికి చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు అంత తెలుసుకోవడానికి మనము ముందుకు వెళదాము. మరి అందరు రెడీనేనా? ఓకే. ఇది కపాలభ్రష్టిక. ఇక్కడ శ్వాసను, చెడు శ్వాసలన్నిటిని, వాయువులను బయటికి పంపించాము, ఆక్సిజన్ని బ్రెయిన్కి ఇచ్చాము. నెక్స్ట్ కపాల భాతి, కపాల భాతి. ఇవి రెండు చేసుకున్నట్లయితే మన మెదడుకు చక్కని ఆక్సిజన్ అందుతుంది. మెదడు మనకు చాలా వరకు షార్ప్నెస్ ఇస్తుంది. సైకలాజికల్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అవుతాయి. మెదడులో నుంచి ఆలోచనలు పుట్టవు. బయట నుంచి వచ్చే మన కర్మం, జన్మల ప్రారంభం ద్వారా వచ్చే ఆలోచనలే మెదడులోకి వస్తే మెదడు అప్పుడు పనిచేస్తుంది. అందరూ అనుకుంటాడు ఈ యొక్క మెదడు చక్కగా పనిచేయదు అనుకుంటారు. అదేం కాదు, మెదడు చక్కగానే పనిచేస్తుంది. మనం ఇచ్చే ఇన్పుట్ బాగాలేదు. ఇన్పుట్ ఏంటి? అది పూర్వం నుంచి మన జన్మల నుంచి వస్తుంది. థాట్స్ మనకే తెలియవు. మనం ప్రతిరోజు గమనించండి, మీరు ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి. అవన్నీ మీరు వాంటెడ్లీ అనుకోనే చేసేవి కావు. అవి యాదృచ్ఛికంగా వచ్చిపోతూ ఉంటాయి ఆలోచనలు. అవి పాజిటివ్గా, నెగిటివ్గా అంటే చాలా వరకు నెగిటివ్గానే ఉంటాయి. దేవుని పూజలు, యోగా, కొంచెం ఇట్లాంటి ప్రాణిక్ సంబంధమైనటువంటి క్రియలు చేసుకునే వరకు పాజిటివ్నెస్ ఉంటుంది. అందుకనే సత్సంగ సంగమంలో పాల్గొనమంటారు. దుష్టునితోటి ప్రయాణం చేస్తే దుష్టకర్మలే వస్తాయి మనకు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు చేసే పనులు మన పైన ప్రభావం చూపిస్తాయి. ఎప్పుడైతే మనము సత్సాంగత్యం చేస్తామో మనకు సాత్విక ఉపాసన స్టార్ట్ అవుతుంది. అలాగే తీసుకునే ఫుడ్ కూడా మన పైన చాలా ప్రభావాన్ని చూపుతుంది. నాన్ వెజ్ తీసుకున్నాం అనుకోండి, ఆ మసాలాలు దీనికి
ఈ యొక్క రజోగుణం ఏర్పడుతుంది, తమో గుణం ఏర్పడుతుంది, అల్సర్స్ రావడం, డైజెషన్ సిస్టమ్ పాడవ్వడం. డైజెషన్ సిస్టమ్ ఎప్పుడు పాడైపోతుంది? మనం ఏదైనా ఆహారం తీసుకుంటే 3 అవర్స్లో డైజెషన్ అయ్యి అది బ్లడ్లో కలిసిపోకపోతే అది ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఈ యొక్క మాంసాహారం తీసుకుంటే సేమ్ ఇలాంటిదే వస్తుంది ప్రాబ్లం. అలాగే ఆకుకూరలు, కూరగాయలు, దినుసులు ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి, మనకంటూ బాడీ కూడా చాలా కోఆపరేట్ చేస్తుంది. అన్ని ఆర్గాన్స్ చక్కగా ఉండి చక్కగా పనిచేస్తుంది. అలాగే మనం చేసే ప్రవర్తన, మనం అలాంటి వాళ్ళతో సాంగత్యం చేస్తాం కాబట్టి ఎక్కువ ఆలోచనలు వస్తాయి. సామూహిక ప్రేయర్స్, సామూహికంగా మనుషులతో కలవడం, మాట్లాడడం, అవి ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క రకంగా పనిచేస్తాయి. చెడు వాళ్ళతో కలిస్తే అవన్నీ రౌడీ షీటర్లతో కలిసామనుకో మనం కూడా అలాగే అయిపోతాం. ఒక సజ్జనుడు, ఒక బ్రాహ్మణులు, ఒక వేదం చదివిన వారు, ఒక ముందడుగు వేసేవారు వాళ్ళు ఉంటారు. సొసైటీ కోసం ముందడుగు వేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళతోటి మనం సాంగత్యం చేసామంటే మన జీవితం కూడా మంచి ఆలోచనలతోటి, మంచి ప్రవర్తనతోటి ముందుకెళ్ళే అవకాశం ఉంది. సో యోగా అనేది ఒక పిచ్చి ఫిలాసఫీ కాదు. ఈ రోజుకు ఇంకా ముందు తరాలకు ఎప్పటికీ అది ఒక నూతనమైనటువంటి క్రియ, ఒక అవసరమైనటువంటి క్రియ. గమనించగలరు, ఆచరించగలరు. స్వస్తి.